హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు మార్నింగ్ తీసిన బ్లాగే. మార్నింగ్ అయితే పిల్లలకి ఆహ్, ఏం కర్రీ చేశానంటే ఈరోజు క్యాబేజీ టమాటా చేశాను. క్యాబేజీ ఫ్రై చేద్దాం అనుకున్నాను. ఇంకా క్యాబేజీ కొద్దిగుంది. ఇంకా అదైతే మా హస్బెండ్ సరిపోదు, ఇంకా టమాటా ఏసి కర్రీలా చెయ్యి అని అన్నారు. ఇంకా మా హస్బెండే మార్నింగే నాకు అన్నీ కట్ చేసి ఇచ్చేసారు పాపం. ఎందుకంటే నాకు కట్ చేసి ఇస్తే నేను ఎన్ని వంటలైనా చేస్తాను, కానీ నేను కట్ చేసుకొని చేయాలంటే మాత్రం బాక్స్ పట్టడం అన్నా మానేస్తానమాట. అలా ఉంటది నాతోని. సింపుల్‌గా అయిపోయి అయితే నేను సెలెక్ట్ చేసుకొని చేసేసుకుంటాను. ఇలా కట్ చేయాలి అలాంటివైతే మాత్రం మా హస్బెండ్ చేసిస్తేనే నాకవుతది. అయితే నేను డైలీ ఇడ్లీ పిండి ప్రిపేర్ చేస్తున్నానన్నాను కదా! ఇంక ఇడ్లీ అయితే ఏస్తున్నాను పిల్లలకి. పొద్దున్నే ఇంక ఈరోజైతే నేను బొంబాయి చట్నీ చేసి పుట్నాల పొడి రెడీ చేద్దాం అనుకుంటున్నాను. మొన్న కరివేపాకు పొడి చేశాను. అది అయిపోయింది. వాళ్ళకి నచ్చింది. మళ్ళీ చేద్దామంటే కరివేపాకు తీసుకురాలేదు మా హస్బెండు. ఇంక అయితే సరే ఇంకా కొబ్బరి పొడుంది, పుట్నాలున్నాయి. ఇంక సరే పుట్నాల పొడి చేద్దామని జెప్పేసి ఇంక పుట్నాలయితే చేద్దాం. బొంబాయి చట్నీ చేద్దాం, కాంబినేషన్ బావుంటదని జెప్పేసి అనుకున్నాను. పక్కనైతే క్యాబేజీ, టమాటా కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఒక పక్కనైతే ఇడ్లీ పెట్టాను. ఇంక ఇప్పుడైతే బొంబాయి చట్నీ చేసేస్తాను. ఇంకా తర్వాతయితే రైస్ పెడతాను. ఇంకా పిల్లలైతే రెడీ అవుతున్నారన్నమాట. అయితే ఇంకా పుట్నాల పొడికి రెడీ చేసుకోవడానికి కొబ్బరి పొడి రెడీగా ఉంది. కారం, ఉప్పు, వెల్లుల్లిపాయలు రెడీగా ఉన్నాయి. పుట్నాలు కొంచెం డ్రై చేద్దాము. డ్రై చేస్తే కొంచెం త్వరగా పౌడర్ అవుతది కదా! మెత్తగా ఉంటే అవ్వదు అని చెప్పేసి కొద్దిగా డ్రై చేస్తున్నానన్నమాట. కొద్దిగా ఆయిల్ ఏయకుండా మామూలుగా వితౌట్ ఆయిల్ పుట్నాల పప్పు వేపుతున్నాను. కొంచెం వేడెక్కితే త్వరగా మిక్సీ అవుతది. ఇంకైతే కొబ్బరి పొడైతే తీసుకున్నాను. చాలా రోజులైంది తీసుకొచ్చి. ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఆహ్, ఇది కొబ్బరి పొడి చేద్దాము, పుట్నాల పొడి ఫ్రైలలో గట్టా యేసుకుంటే బావుంటది కదా అని. కానీ అలాగే అయిపోతుంది. ఈ మధ్యలో చాలా లేజీగా తయారయ్యాను నేను. అసలు ఏం పని చేయబుద్ధేయట్లేదు. ఏం చేయబుద్ధేయట్లేదు. ఇంక అలాగే ఉండిపోతున్నాను. ఏంటో తెలీదు. నైట్ అయితే అనుకుంటాను మార్నింగ్ అన్నీ చేసేయాలని. మార్నింగ్ లేజీగా లెగుస్తాను. ఇంకా పనులన్నీ అవ్వట్లేదు. నాకు నాకే చిరాకొస్తుంది. ఏ పనులు అవ్వట్లేదు. ఏం చెయ్యాలనిపించట్లేదు. ఇంట్రెస్ట్ లేదు మెయిన్ అయితే. ఇంకా అయితే ఈరోజైతే ఇంక పుట్నాల పొడి చేద్దామని ఫిక్స్ అయ్యాను. పుట్నాలైతే ఇంక కొంచెం డ్రైగా వేపాను. అవయ్యాక దాంట్లోకి సరిపడినంత కారము, దాంట్లోకి సరిపడినంత సాల్టు, కొబ్బరి పొడి అయితే నేను క్వాంటిటీతో అవన్నీ ఈక్వల్‌గా తీసుకున్నాను. తీసుకొని ఇప్పుడు పౌడర్ చేస్తాను. పౌడర్ చేసి బొంబాయి చట్నీ చేస్తాను. దాంట్లోకి కాంబినేషన్ బావుంటది కదా! సాల్టు సరిపోతే ఏసుకోవచ్చు. కానీ ముందుగా ఏసానంటే నేను ఏంటంటే ఈ మధ్యల సాల్ట్ ఎక్కువేసేస్తున్నాను. మా హస్బెండ్ కూడా అంటున్నారు సాల్ట్ చాలా ఏస్తున్నావని. నాకు సాల్ట్ చూడడం లెక్క ప్రకారం ఏసేస్తాను గానీ, సాల్ట్ చూడడం అలవాటు తక్కువ. అలా ఏసేస్తున్నాను అనుకుంటున్నాను కానీ, ఎందుకో తెలీదు సాల్ట్ ఎక్కువేసేస్తున్నాను. ఇంకైతే చూసుకొని ఏస్తున్నానన్నమాట. కావాలంటే ఏసుకోవచ్చు కానీ ఎక్కువైపోతే మనం తీయలేం కదా అని జెప్పేసి. ఇంకైతే కొబ్బరి పొడి, పుట్నాలు, సాల్టు, కారం అయితే రెడీగా పెట్టుకున్నాను. ఇందులో ఒక మూడో, రెండో వెల్లుల్లి రెబ్బలేస్తాను. ఎక్కువెయ్యను. ఎందుకంటే వెల్లుల్లి ఫ్లేవర్ మా అబ్బాయికి ఇష్టం ఉండదు. కానీ పుట్నాల పొడి అంటేనే వెల్లుల్లి ఫ్లేవర్ ఉంటేనే ఆ టేస్ట్ వస్తది. ఇంక అందుకని చెప్పేసి ఒక 4 రెబ్బలైతే ఏస్తాను. ఏసేసి వెల్లుల్లి, కారం రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాతయితే బొంబాయి చట్నీ తయారు చేస్తానన్నమాట. ఇదైతే మిక్సీ పట్టాలి. ఇప్పుడు నేను ఫస్టే ఎందుకు ఇది మిక్సీ పట్టేస్తున్నాను అంటే, మా మా అబ్బాయి మిక్సీ జార్ కావాలి జ్యూస్ చేసుకుంటానంటాడు. ఒక్కటే జారుంది. ఇంక అందుకని జెప్పేసి, ఇంక ఫస్ట్ అయితే నేను ఈ పౌడర్ అయితే చేసేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. కర్రీ కూడా అయిపోయింది. కర్రీ ఒక బౌల్‌లోకైతే తీసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఐరన్ కడాయి. అందులోనే ఉంచితే ఆ ఐరన్ అంతా కర్రీకి పట్టేస్తది. ఐరన్ బ్లాక్ కలర్‌లోని. ఇంకా అయితే ఐరన్ కడాయి అయితే చాలా జాగ్రత్తగా మనం మెయింటైన్ చేయాలి. కూర వండేసిన వెంటనే మనం ఒక బౌల్‌లోకి తీసేసుకొని అది ఐరన్ కడాయి తుడిచేసి పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ వాడినప్పుడు మళ్ళీ ఆయిల్ పెట్టి తుడిచి వాడుకోవాలన్నమాట. అలా వాడుతున్నానది.
ఐరన్ దాంట్లో అయితే మంచి టేస్ట్‌గా వస్తున్నాయి. ఫస్ట్ అయితే బొంబాయి చట్నీకైతే ఇది పెట్టాను. కొంచెం ఆయిల్ పోసాను. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, మినపప్పు, శనగపప్పు అయితే ఏసాను. అవి కొంచెం చిటపటమన్నాక పచ్చిమిర్చి, టమాటా కట్ చేసుకున్నాను. శనగపిండి ఎంతో లేదు కొద్దిగానే ఉన్నది. ఇంక ఇప్పుడు మట్టికి సరిపోతదన్నట్టు నేను వాటర్ అయితే పెట్టేసాను. ఇంక దీంట్లోకి సాల్టుని, పసుపు అయితే ఏసాను. ఇది కొంచెం చిటపటమన్నాక వాటర్ ఏసేసాను. శనగపిండి చూసుకోకుండానే ఎంతుందో చూసుకోకుండా. ఇంకైతే శనగపిండి తగ్గట్టు వాటర్ ఎక్కువైపోయింది. ఇంకా బొంబాయి చట్నీ అయితే పలచగా అలా రెడీ అయిపోయింది. ఇంకా శనగపిండి అయితే లేదు. ఇంకా మా అబ్బాయిని పంపిద్దాం అనుకున్నాను కానీ, ఇంకా వాడికి ఆఫీస్‌కి టైం అయిపోతుందని చెప్పేసి వాడు ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళట్లేదు. ఇంట్లోనే ఆన్‌లైన్‌లో వింటున్నాడు క్లాసెస్. ఇంకా అందుకని చెప్పేసి వాడు వర్క్‌లో ఉన్నాడు. ఇంకా అందుకే వాడిని డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి, ఇంకా నేనే అలాగా ఆ కొద్దిగా పిండితోనే ఇంకా బొంబాయి చట్నీ అయితే చేసేసాను. ఇంకా శనగపిండి అయితే తెప్పించుకోవాలి. ఇంకైతే దీంట్లోకి సరిపడినంత వాటర్ అయితే తీసేసుకున్నాను. శనగపిండి చూసుకోకుండా నేను వాటర్ ఎక్కువ వేసేసుకున్నాను. అయితే సాల్ట్ అయితే ఏసాను. ఇది కొంచెం మరిగాక శనగపిండి కలిపిన వాటర్ ఇందులో ఏసేసుకుంటే మన బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోతది. మా అమ్మాయి వచ్చేసింది. మా అమ్మాయి రెడీ అయిపోయింది. ఇంకా తనకైతే టిఫిన్ పెట్టేయాలి. మళ్ళీ రైస్ అవ్వకపోతే లేట్ అవుతుందని చెప్పేసి గమ్మునైతే రైస్ అయితే కడిగి పెట్టేసాను అటువైపు. కర్రీ అయిపోయింది. ఇడ్లీ అయిపోయింది. పుట్నాల పొడి అయిపోయింది. ఇంకా రైస్ పెట్టేసాను. ఇంకా బొంబాయి చట్నీ అయిపోతే పిల్లలకి బాక్సులు రెడీ చేసేయడమే. ఈరోజైతే నేను లేజీగా లేసాను. కానీ అయినా కూడా పని త్వరగానే అయిపోయింది. ఎందుకంటే మా హస్బెండ్ కొంచెం హెల్ప్ చేశారు కాబట్టి. లేకపోతే నాకు చాలా టెన్షన్ అయిపోతది. బొంబాయి చట్నీ కూడా అయిపోయింది. ఇదొక బౌల్‌లోకి అయితే తీసేసుకుంటాను. కొద్దిగా పలచగా ఉన్నది. పర్వాలేదులెండి. పుట్నాల పప్పు పొడి ఉంది కదా! అది ఇది తినేస్తారు వాళ్ళు. ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా పాపకైతే ఇంకా టిఫిన్ పెట్టేస్తాను. ఇడ్లీలు కూడా అయిపోయినాయి. ఇంకా మా పాపకైతే టిఫిన్ పెట్టేస్తాను. ఇడ్లీ పిండి ప్రిపేర్ చేస్తున్నాను కానీ నాకు ఫుల్ ఫిక్స్డ్‌గా ఇంకా రావట్లేదు. ఒకసారి గట్టిగా వస్తున్నాయి. ఓసారి మెత్తగా వస్తున్నాయి అని అంటున్నారు. ఇంకా అది కొన్ని కొన్ని 2, 3 సార్లు ఎక్స్‌పెరిమెంట్ చేశాక అప్పుడు సక్సెస్ అవ్వాలి. అయితే మా పాపకైతే పొడిని, చట్నీ ఏసి ఇడ్లీ అయితే మా పాపకి పెట్టేస్తున్నాను. చట్నీ పలచగా ఉందమ్మా అంటుంది. మరి శనగపిండి లేదు తల్లి చేసేసాను తినేయి అని చెప్పేసి ఇంకా పెట్టేసాను. పాపం తినేస్తుంది. శనగపిండి అయితే ఈరోజు సాయంత్రం తెప్పించుకోవాలి. ఇంకా మా పాప తింటుంది. ఇంకా మా అబ్బాయికి కూడా వచ్చేస్తే ఇంకా తనకైతే బాక్స్ అయితే పెట్టేస్తాను. తనకి కర్రీ, బాక్సు, అన్నం అయితే పెట్టేసాను తనకి. మా అబ్బాయి అయితే బాక్స్ వాడికి కలిపేసి పెట్టాలి. తనకేమో సెపరేట్ పెట్టాలి. మా అబ్బాయికి కూడా టిఫిన్ పెట్టేసాను. ఇంక వాడొచ్చేస్తున్నాడు. వాడికైతే బాక్స్ కలుపుతున్నాను. కలిపేసి వాడికి కూడా బాక్స్ పెట్టేసి పైన కొంచెం కూర అయితే ఏసాను చప్పబడతదని జెప్పేసి. ఇంకంతే. ఇంక పిల్లలెళ్ళాక నేను కూడా ఒక 2 ఇడ్లీ తినేసి ఇక తర్వాత అయితే వర్క్ స్టార్ట్ చేసుకుంటాను. మా హస్బెండ్ అయితే మటన్ తీసుకొస్తానన్నారు. మా హస్బెండ్ మటన్ తీసుకొస్తే మటన్ కర్రీ చేయాలి. నేను ఈ రోజైతే రాగి సంగటి చేసుకుందాం అనుకుంటున్నాను నా కోసం. ఎప్పటినుంచో మటన్ కర్రీ, రాగి సంగటి తినాలని క్రేవింగ్స్ ఉన్నాయి. ఈరోజైతే నేను కంపల్సరీ చేసుకుంటాను. మటన్ తీసుకొస్తానన్నారు. నేను ఫిష్ అయితే తీసుకురమ్మని చెప్పాను. ఫిష్ పులుసు కానీ, ఫిష్ మటన్ కానీ తీసుకురమ్మని చెప్పాను. ఆయన ఏం తీసుకొస్తారో తెలీదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే లేదు. అల్లం అయితే చెక్కుకొని రెడీగా పెట్టుకున్నాను. మా హస్బెండ్ వచ్చారు. హస్బెండ్ మటన్ తీసుకొచ్చి ఇచ్చారు. చాయ్ పెట్టమన్నారు. ఆయనకి చాయ్ పెట్టించినోడికి వెల్లుల్లిపాయలు కొంచెం ఒలిసేసి ఇవ్వి అని చెప్పాను. ఒలిచేసి ఇచ్చారు. ఇంకా వెల్లుల్లిపాయలు అయితే ఇందులో వేసేసుకుని వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేస్తాను. కొద్దిగా ఆయిల్ కూడా వేస్తాను. వేసుకుంటే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవచ్చు. కానీ నేను వేయలేదు. పసుపు, ఆయిల్ ఒకటే వేసాను. నాకైతే మా హస్బెండ్ టమాటాలు, ఆనియన్స్ కట్ చేసి ఇచ్చారు. మటన్ కర్రీ చేసేయమన్నారు. తినేసి బయటకి వెళ్తానన్నారు. ఇంకా అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా చేసి ఉన్నాను. నైట్ అయితే గ్యాస్ లైటర్ నిన్న మధ్యాహ్నం నుంచి గ్యాస్ లైటర్ పనిచేయలేదు. అగ్గిపుల్లతోనే వెలిగించాను గ్యాసు. నాకు చాలా కష్టం అగ్గిపుల్లతో వెలిగించడం. ఇంకా నైట్ అయితే మా అమ్మాయి వచ్చాక లైటర్ కావాలమ్మా అంటే జొమాటో ఇందులోనో కానీ ఇన్‌స్టామార్ట్‌లోనే ఇందులోనో బుక్ చేసింది. లైటర్ అయితే చాలా బాగుంది. గ్యాస్ లైటరు. 270 ఎంతో పడిందంట. కొంచెం డిఫరెంట్‌గా మోడల్‌గా ఉంది.
మనం కావాలనుకుంటే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ అయిపోతేని ఆ టైప్‌లో ఉందన్నమాట. గ్యాస్ లైటర్ బావుంది. అదైతే తీసుకుంది. నాకు నచ్చింది. ఇక వాడు లైటర్ తీసుకొచ్చినప్పటికి 9:30 అయిపోయింది. నైటే నేను చూసుకున్నాను. మార్నింగ్ నుంచి రేపటి నుంచి వాడొచ్చని జెప్పేసి. మా హస్బెండ్ అయితే ఏంటి ఇలా డిఫరెంట్‌గా ఉంది అంటున్నారు. యూట్యూబరం కదా! యూట్యూబ్‌లో పెడతాం కదా! మనం కొంచెం అన్నీ డిఫరెంట్‌గా ఉండాలి మన దగ్గర ఐటెమ్స్. అందుకని ఇది బుక్ చేపిచ్చాను అని చెప్పాను మా హస్బెండ్‌కి. ఆ! బావుంది అని అన్నారు. అయితే నా దగ్గర 2 లైటర్స్ ఉన్నాయి. నాకు అలాంటి లైటర్స్ ఇష్టము. అవి నేను బిగ్ బిగ్ బాస్కెట్‌లోనో ఇందులోనో బుక్ చేశాను. అవి ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్ అయ్యింది. 2 ఇయర్స్ నుంచి వాడుతున్నాను నేనవి. 2 అది ఒక 6 మంత్స్ బ్యాక్ ఒకటి ఆగిపోయింది. 6 మంత్స్ నుంచి ఒకటే పనిచేస్తుంది. ఆ ఒకటి కూడా ఇప్పుడు ఆగిపోయిందన్నమాట. ఇప్పుడైతే ఇది కొనుక్కున్నాను. ఇంకా మటన్ అయితే తీసుకొచ్చి మా హస్బెండ్ అయితే అన్నీ సోక్ చేసి ఇచ్చారు. ఇంకా మటన్ అయితే పెట్టేసాను. ఇంకా యాజ్ యూజువల్ మటన్ ఎలా వండుతాం ఇంకా ఉల్లిపాయలైతే ఏసాను. ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా మగ్గిపోయాక టమాటాలెయ్యాలి. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినియి. మగ్గిపోయాక ఇప్పుడు దీంట్లోకి హ్మ్. టమాటాలైతే ఏసేసాను. టమాటాలు కూడా బాగా మగ్గాలి. టమాటాలు కూడా బాగా మగ్గాక ఆ తర్వాతయితే మటన్ కూడా నాకు కడిగేసి మా హస్బెండ్ అయితే నాకు అన్నీ రెడీ చేసి పెట్టారు. ఇంకా ఇవి కూడా బాగా మగ్గాక అప్పుడైతే మటన్ అయితే ఇందులో ఏస్తాను. ఇంకా మటన్ మసాలా లేదు. మామూలు ఇంట్లో ఉన్న గరం మసాలాతోనే వండేసాను. ఇంకా కొత్తిమీర కూడా తీసుకురాలేదు. డైలీ కొత్తిమీర తీసుకొస్తారు 2, 3 కట్టలు. ఈరోజు మా చిట్టీలు తీసుకొచ్చిన వెంటనే 2 కొత్తిమీర కట్టలు ఒకసారి ఖతం చేసినియి. త్వరగా తినేసినియి. ఇంకా అయితే తీసుకురమ్మని చెప్పాను. అవసరం లేదులే వండే అని అన్నారు. ఇంకైతే అలాగే వండేస్తున్నానన్నమాట. ఇంక ఉల్లిపాయలు, టమాటాలయితే బాగా మగ్గిపోయినియి. ఇప్పుడైతే ఇందులో మటన్ అయితే కడిగేసి రెడీగా పెట్టారు కదా! ఆ మటన్ అయితే ఇందులో ఏసేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయలేసాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసాను. ఇంక ఈ టమాటాలవి కూడా బాగా మగ్గిపోయినాయి కదా! ఇంకిప్పుడైతే ఇందులో మటన్ అయితే ఏసేస్తాను. మగ్గిపోయినాయి ఉల్లిపాయలైతే. ఆయిల్ కొంచెం తగ్గించే వాడుతున్నాను. ఎందుకంటే ఇది పప్పు నూనె. ఎక్కువేసేస్తున్నావు అని అంటున్నారు. ఇంక అందుకనే తగ్గించే ఏస్తున్నాను. నాన్ వెజ్‌లో కొంచెం ఎక్కువేసుకోవడమే మంచిది. ఏసాను. దాంట్లోకి సరిపడినంత ఆయిల్ ఏసుకున్నాను. ఆయిల్ అయితే కొంచెం తగ్గిస్తున్నాను ఈ మధ్యల. మటన్ అయితే బాగా ఏగాలి. బాగా కొంతసేపు మూత పెట్టేసి మగ్గాక ఆ తర్వాత ఇందులోకి ఉప్పు, కారం, గరం మసాలా అయితే ఏస్తాను. ఫస్ట్ అయితే కొంతసేపు ముక్కలు మగ్గబెట్టాలి బాగా. బాగా మగ్గాలి. ఇవి బాగా మగ్గాక తర్వాత ఇప్పుడు దీంట్లోకి సరిపడినంత కారము, ఉప్పు, గరం మసాలా వేసుకుంటాను. ఇంకా అవన్నీ ఏసేసాక ఇంకా వాటర్ కూడా సరిపడినంత ఆయిల్ ఏసుకున్నాను. ఒక 4 విజిల్స్ పెట్టించిన అంటే కాదు 7, 8 విజిల్స్ వేయించాలి అన్నారు. లాస్ట్ టైమ్ 2 టైమ్స్ కూడా నేను మటన్ వండాను కానీ ఉడకలేదన్నారు పిల్లలు. అప్పుడు నేను 4 విజిల్స్ ఏపిచ్చానమాట. మా హస్బెండ్ అయితే ఇప్పుడు ఒక 6 విజిల్స్ కానీ, 7 విజిల్స్ కానీ ఏపిచ్చు అని అన్నారు. ఇంక సరే అని చెప్పేసి దీంట్లోకి సరిపడినంత సాల్టు, కారము, గరం మసాలా అయితే ఏసుకుంటున్నాను. అయితే కారం కొంచెం స్పైసీనెస్ ఎక్కువున్నది. మరి ఇది ఏం కారమో తెలీదు. మొన్న డీమార్ట్‌లో తీసుకున్నాను కదా! ఆ కారం అనుకుంటా చాలా కొంచెం స్పైసీగా ఉంది. చూసుకొని ఏసుకుంటున్నాను. గరం మసాలా కూడా తగ్గించే కొద్దిగానే ఏసాను. ఏసేసి కొంచెం కలిపేసి దీంట్లోకి సరిపడినంత వాటర్ అయితే ఏసేసుకొని లిడ్ అయితే పెట్టేస్తాను. ఇంకా అంటే నేను ఏంటంటే మటను ఎందుకు తీసుకొచ్చారంటే మా హస్బెండ్ నేను మొన్నటి నుంచి నాకు మటను ఆహ్, రాగి సంకటి కానీ, చేపల పులుసుతో రాగి సంకటి కానీ తినాలనిపిస్తుందని చెప్పాను. అయితే 3 డేస్ నుంచి చెప్తున్నాను మటన్ తీసుకురా అని. సండే అయిపోయిందంట మా హస్బెండ్ వచ్చే టైంకి. అందుకే చికెన్ తీసుకొచ్చారు. ఇంక అందుకని ఈరోజు మటన్ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు మటన్ కర్రీ చేసేసాక మా హస్బెండ్ అయితే అన్నం తినేస్తారు. నేనైతే రాగి సంకటి చేసుకొని తింటానన్నమాట. ఇప్పుడు టైం అయితే 1:30 అయ్యింది. ఈ కర్రీ అయ్యాక రాగి సంకటి చేసుకొని రైస్ అయితే ఉన్నది. అదైతే మా హస్బెండ్ తింటారు. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ కోసం వండినప్పుడే కొంచెం రైస్ వండేసాను. ఇంక మా హస్బెండ్‌కైతే సరిపోతది. నేనైతే రైస్ తినను. రాగి సంకటి చేసుకుంటాను. ఇప్పుడైతే హ్మ్. కుక్కర్ పెట్టేస్తున్నాను మూత. మూత పెట్టేసి ఒక 6, 7 విజిల్స్ అయితే ఏపిస్తాను.
అప్పుడైతే మటన్ కర్రీ అవుతుంది. లేదంటే ఉడకలేదు అని అంటున్నారన్నమాట. అందుకని ఒక 6 విజిల్స్ అయితే ఏపిద్దామని చెప్పేసి ఇంకా లిడ్ అయితే పెట్టేశాను. ఓకే. సబ్స్క్రైబర్స్ అయితే మనకి పెరుగుతున్నారు ఫ్రెండ్స్ యూట్యూబ్‌లో. అలాగే మనకి వాచ్ అవర్ కూడా పెరగాలంటే మీరందరూ వీడియో ఓపెన్ చేస్తే చివరి వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు అయితే కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలో మీరు నాకు కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ పెట్టడానికైతే ట్రై చేస్తాను. 6 విజిల్స్ అయితే ఏసేసింది. ఇంక ప్రెషర్ తీసేసి కొంతసేపు దగ్గరికి అవ్వనిద్దాము అని చెప్పేసి కుక్కర్ మూత అయితే తీస్తున్నాను. ప్రెషర్ అయితే వదులుతున్నానన్నమాట. ఇంకొక 5 మినిట్స్ ప్రెషర్ తీసేసి అప్పుడు ఒక 5 మినిట్స్ ఉడికితే కూర అయితే అయిపోయినట్టే. ఇంకా మా మా హస్బెండ్ అయితే రెడీగా ఉన్నారు. అయిపోయిందా? అయిపోతే తినేసి బయటికెళ్ళడానికి. నేనైతే కూర ఇంకా ఒక 5 మినిట్స్ అయితే అయిపోతదని చెప్తున్నానన్నమాట. కూర అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. కానీ కొద్దిగా ప్రెషర్ తీసేసాక కూడా కొంచెంసేపు ఉడికితే బాగుంటది కదా! కొద్దిగా దగ్గరికి అవ్వేంత వరకు వండిస్తాను. ఆ తర్వాత అయితే మా హస్బెండ్‌కి అయితే ఉప్పు చూడమని చెప్తే వద్దులే సరిపోతదిలే అని అంటున్నారు. మళ్ళీ ఎందుకంటే మనం ఇప్పుడు ఇలాంటి కర్రీస్ కరెక్ట్‌గా చూసుకొని ఏసుకొని ఇప్పుడే ఏసేసుకోవచ్చు కదా! కావాలనుకుంటే అనేసి నా ఉద్దేశం మాట. చూడమన్నాను. అక్కర్లేదు సరిపోతదిలే అని అన్నారు. కూర అయితే అయిపోయింది. ఒక బౌల్‌లోకి అయితే తీసేసాను. మా హస్బెండ్ అంటున్నారు, "నువ్వు అంత వేడిది అలా వంపేకు అది విడిపోతది" అంటున్నారు. "ఏం విడిపోదు అది గాజు బౌలు అని గట్టిగానే ఉంటదని" చెప్తున్నానన్నమాట. కూర అయితే అయిపోయింది. మా హస్బెండ్ అయితే తీసుకొచ్చే నాకు టైం అయిపోతుంది అంటున్నారు. ఇంకా మా హస్బెండ్‌కి అయితే క్యాబేజీ కూర ఇష్టం ఉండదు. పొద్దున్న క్యాబేజీ కూర కొద్దిగా ఏసి అదే ఉంది అయినా కూడా కొద్దిగా టేస్ట్ చూస్తారని చెప్పేసి కొద్దిగా క్యాబేజీ కూరేసి కొద్దిగా మటన్ కర్రీ వేడి వేడిగా అయితే ఏసి మా హస్బెండ్‌కి అయితే పెడతానన్నమాట. ఇంకా మా హస్బెండ్ తిన్నాక ఎలా ఉన్నదో ఏంటో చెప్తారు. మా హస్బెండ్‌కి మటన్ ఇష్టం ఉండదు. ఇంకా నా కోసం అని చెప్పేసి తీసుకొచ్చారన్నమాట. నాకిష్టం ఉండదు. మటన్ నాకు చికెను ఇష్టం అని చెప్తారు ఎప్పుడూని. మటన్ అయితే ఎక్కువ ఇష్టం ఎవరికంటే నాకిష్టం. మా అమ్మాయికిష్టం. మా ఇద్దరికీ ఇష్టం. మా అబ్బాయి కూడా మటన్ తినడు. మా అబ్బాయి, మా హస్బెండ్ మటన్ తినరు. వాళ్ళకి చికెనే ఇష్టం. ఇంకైతే నేను మా హస్బెండ్‌కి అన్నం పెట్టేసి నేను రాగి సంగటి అయితే చేసుకుంటున్నాను. నా కోసం ఎక్కువ చేసుకున్న పిల్లలకి కూడా ఇష్టంగా తినరు. మా అబ్బాయి తింటాడు తింటే, మా అమ్మాయి అయితే తినదు. ఇంకా ఒక కప్పు చేస్తున్నానన్నమాట. ఒక కప్పుతో మనం రాగి పిండి తీసుకున్నామనుకో ఆ కప్పుతో 2 కప్పులు వాటర్ తీసుకోవాలి. ఆ కప్పుతో కప్పుడు రాగి పిండి తీసుకొని ఒక 2 కప్పులు వాటర్ స్టవ్ మీద పెట్టి దాంట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఘీ ఏసుకోవాలన్నమాట. నేను ఆ కప్పుతో ఒక కప్పు వండుతున్నాను నేను ఈ కప్పుతోని. అందుకని చెప్పేసి మీకు చూపిస్తున్నానన్నమాట. ఆ కప్పుతో ఒక కప్పు తీసుకొని అలాంటి కప్పుతోనే ఒక 2 కప్పులు వాటర్ అయితే పెట్టాలి. ఒక స్పూన్ వాటర్ అయితే ఈ బౌల్‌లో ఏసుకున్నాను. ఇప్పుడు 2 కప్పులు వాటర్ పెట్టి దీంట్లోకి కొద్దిగా సాల్టు, కొద్దిగా ఘీ ఏసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఇది మరిగాక ఈ బౌల్‌లో ఒక స్పూన్ పౌడర్ ఏసాం కదా! దాంట్లో కొద్దిగా వాటర్ ఏసి కలుపుకోవాలి. మనం రాగి జావ కాస్తాం కదా! అలాగా. ఘీ అయితే ఏసుకున్నాను. ఘీ ఇప్పుడు ఎయ్యాలి. రాగి సంకటి అయిపోయి మనం ఉండ చేసుకుంటాం కదా! అప్పుడు కూడా ఎయ్యాలి. అదైతే అలా కలిపాం కదా! నీళ్ళు మరుగుతున్నాయి కదా! మరిగినప్పుడు ఆ కలిపింది ఇందులో ఏసేసుకోవాలి. ఏసేసుకొని స్పూన్ పెట్టి కలుపుతానే ఉండాలి. ఉండపట్టకుండా. అలా కలుపుతూ, కలుపుతూ, కలుపుతూ దగ్గరికి అవుతుంది అనిపించుకున్నప్పుడు నేను చిన్న స్పూన్ తీసుకున్నాను. అది తీసేసి పెద్ద స్పూన్ పెడతాను. ఈ పిండి కూడా ఏసేసుకోవాలి. ఈ పిండి కూడా ఏసేసుకొని ఆ తర్వాత ఆ గిన్నెని గట్టిగా పట్టుకరతో పట్టుకొని అలా కలుపుతూ ఉండాలన్నమాట. అలా కలుపుతూ ఉంటే ఉండకట్టకుండా అలా కలుపుతూ ఉండి సిమ్‌లో పెట్టి అలా కలుపుతూనే ఉండాలి. మనం కొద్దిగా నెయ్యేసుకుంటే ఉండైతే అలా ఉండొస్తదన్నమాట. ఉండగట్టకుండా మొత్తం రాగి ఇదంతే ఇదవుతది. ఆ బౌల్‌లో కొద్దిగా నెయ్యేసుకొని మనకి ఎంత ఉండ కావాలో అంత పిండి వంపుకోవాలి. వంపుకొని ఆ తర్వాత మనం ఎంత ఉండ తినాలనుకుంటున్నామో అంత ఉండ ఆ బౌల్‌లో యేసుకొని
ఆ బౌల్ మనం ఏ ప్లేట్ తింటామో ఆ ప్లేట్‌లో ఇలా రౌండ్ చేసి ఏసుకుంటే రాగి సంకటి రెడీ అయిపోయింది. మనకి ఇంకా కావాలనుకుంటే ఘీ ఇంకా ఏసుకోవచ్చు. లేదనుకుంటే లేదు. నా రాగి సంకటి ముద్దయితే అది.